హాయ్ ఫ్రెండ్స్, బయట విధాల విషయంలో ఒక చోట చాలా పెద్ద తప్పు జరుగుతుంది అందరితో. నాతో కూడా జరిగింది. నేను కూడా పప్పులో కాలేసినాను. చాలామంది పాతోళ్ళు కూడా పప్పులో కాలేస్తున్నారు. ఆ కాలు పప్పులో ఎలా వేస్తున్నారు, వేయకుండా ఎలా జాగ్రత్త పడాలి, తప్పు ఎక్కడ జరుగుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేశాను. నేను వేరే వీడియోలో మధ్యలో చెప్పినాను, అలా అర్థం కావలేదు కాబట్టి మధ్యలో స్కిప్ చేసేస్తాను. కాబట్టి ఈ వీడియో ఓన్లీ ఆ పప్పులో కాలు ఎక్కడ వేస్తున్నారు, తప్పు ఎక్కడ జరుగుతుంది అనేసి ఈ వీడియోలో నేను చెప్తాను. మీకు కూడా రాదలుచుకున్నా లేకుంటే మీ ఊళ్ళో ఎవరన్నా వస్తానా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే బయటికి రావాలంటే 5-6 లక్షలు లేనిదే రాలేం. మీకు కనబడుతుందో లేదో, నేను దూరం ఎండలో ఉన్నాను, ఎవరు లేకుంటే వీడియో దూరం పెట్టి తీస్తాను ఇట్టా. సో ఇంకా తప్పు ఏంటంటే నేను కూడా ఎలా జరిగిందంటే తప్పు, మాకు తెలిసిన అతను నేను వస్తాను బయట విజా తీయండి, బయటికి వస్తాను అంట అన్నాడు. ఇంకా మీరు కూడా అనుకోండి, ఇంకా మీరు కూడా రావాలనుకుంటున్నారు, వేరే వాళ్ళకి చెప్తున్నారు బయట విజా తీయండి నేను వస్తానని చెప్పేసి 5-6 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. ఇంకా కొంతమంది తక్కువలో కూడా దొరుకుతుంది, ఎక్కువలో కూడా దొరుకుతుంది, అది కింద మీద అవుతూ ఉంటుంది. అది ఇంకా మనం కూడా ఒక 4.5 లక్ష దగ్గర 5 లక్షలు అతను వస్తా అంటే కట్టినాం మేము. ఇక్కడ కడితే అతను విజా తీసినాడు. వచ్చి మీ మనిషి ఎక్కడైనా పని చేసుకోగలుగుతాడు అని చెప్పినారన్నమాట. ఇంకా మీరు కూడా అనుకోండి, మీకు కూడా మీరు ఏడన్నా డబ్బు కట్టినారు 5 లక్షలు, వాళ్ళు మీకు విజా ఇచ్చాయని చెప్పినారు, మీరు కోవిడ్కి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా పని చేసుకోగలుగుతారు అని చెప్పేసినారు అనమాట. ఇంకా అతను వచ్చినాడు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని, మీరు కూడా వచ్చినారు అనుకోండి. అంటే ఇంకా ఆ వ్యక్తి గురించి నేను చెప్తాను, మీరు కూడా దాంట్లోకి క్యారెక్టర్కి వెళ్ళిపోండి. సో అతను వచ్చినాడు 5 లక్షలు పెట్టి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మెడికల్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అన్నీ అయిపోయినాయి. ఇంకా సివిల్ ఐడి కూడా చాలా ఇబ్బందులు ఉన్నది. సివిల్ ఐడి కూడా వచ్చేసింది, దానికి కూడా చాలా ఖర్చు అయింది అనమాట. సో అయిపోయిన తర్వాత ఇంకా వేరే చోట పనులు చేరినాడు అతను. ఇంకా మీరు కూడా వచ్చి అన్ని పనులు అయిపోయిన తర్వాత చేరినారు అనుకోండి వేరే చోట. చేరిన తర్వాత ఇంకా మీరు ఒక 3 నెలలు లేకుంటే సంవత్సరం చేసుకున్నారో అతని దగ్గరే ఒక చోట పని చేస్తున్నారు, 8 నెలలుగా 10 నెలలుగా అలా పని చేస్తున్నారు అనుకోండి. చేసిన తర్వాత అతను ఏమంటాడంటే, మీరు పని చేసే యజమాని, నువ్వు చాలా రోజులు చేస్తావు కాబట్టి నువ్వు నాకు నచ్చినావు, నీ పనితనం కూడా బాగా నచ్చింది. అతను కూడా అదే చెప్పినాడు వచ్చిన మా పిల్లోడికి, నువ్వు బాగా పని చేస్తావు, నీ పనితనం కూడా నాకు నచ్చింది. సో నేనేం చేస్తా అంటే, నేను కొట్టుకుంటాను నీకు రెసిడెన్స్ అకామా, నేను కొట్టుకుంటాను అన్నాడు అనమాట. సో మేము కూడా సంతోషపడాము. ఎందుకంటే మీరు సంవత్సరము అకామా కొట్టుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చిపోయిన వాళ్ళకి తెలుస్తుంది, రాని వాళ్ళకు చెప్తా. అంటే మీ ఆధార్ కార్డు లాంటిది ఏమవుతుందంటే సంవత్సరం ఆధార్ కార్డు రెన్యూల్ చేసుకునే లాంటిది అనుకోండి. మీరు ప్రతి సంవత్సరం ఆధార్ కార్డు రెన్యూల్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే మీకు ఇక్కడ మీకు విజా ఇస్తాడో అతను డబ్బు తీసుకుంటాడు అనమాట. రెండు రకాలు ఉన్నాయి షూన్లో, బయట విజాలో 2 రకాలు ఉన్నాయి. ఇంకా ఇంకోటి 3 రకాలు ఏమి ఉన్నాయి, కానీ నాకు బాగా తెలిసింది ఈ 2 రకాలు. మొదటిది ఏంటంటే, ఇది వచ్చేసి 18 నెంబర్, అది 18 నెంబర్ వస్తుంది. దాంట్లో ఒకటి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రకాలు చెప్తాను కదా. మొదటి రకం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ విజా ఏడన్నా చేరిన తర్వాత ఏ అంగడిలో చేరండి లేకుంటే కంపెనీలో చేరండి, ఏడన్నా చేరండి, మీరు మార్చుకోగలుగుతారు. మొదటి రకం అది మారుతుంది అన్నమాట, అతను మీ యజమాని మార్చుకోగలుగుతాడు. రెండో రకం ఏంది, వ్యవసాయం, అది కూడా షూనే. ఇక్కడే మోసపోతున్నారు జనాలు. ఏంది, ఒకటి మార్చుకునే విజా, దీన్ని అహ్లియా అంటారు. మార్చుకోలేని విజా వ్యవసాయంది, అది ముబారకల్ కబీర్ అంటారు అనమాట. ఇక్కడే మోసపోతున్నారు జనాలు, చూసుకోవడం లేదు. షూన్ దొరికింది సాల్లే మేము పోతాం అనే సంతోషంలో అర్థం కావడం లేదు జనాలు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు వచ్చేటప్పుడు ఇంకా ఆ పిల్లోడి గురించి చెప్తాను, మీరు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వేరే జంప్ అయిపోతాను. ఆ పిల్లోడుకు మార్చుకోలేరు అని చెప్పినాడు. మార్చుకోలేదంటే ఏమరంటే, మీది వ్యవసాయం వీజా పిల్లోడిది, వ్యవసాయం ఏమవుతుందంటే వ్యవసాయంలోకే మారుతుంది అన్నమాట.
అంటే మీరు సిటీలో ఏడన్నా కంపెనీల్లో తర్వాత ఏడ అంగళ్ళలో చేయలేరు అనమాట. వ్యవసాయంది కాబట్టి మీరు వ్యవసాయం చేసే అతనే మార్చుకోవాలా. అంటే వేరే ఎవరన్నా వ్యవసాయం వాడి దగ్గర పొలం ఉన్నది, వాడే మీకు మళ్ళీ కొట్టగలుగుతాడు. ఆఫీస్ వాడు కొట్టలేడు, కంపెనీ వాడు కొట్టలేడు. అంటే దీని అర్థం ఏంటంటే చాలామంది శూన్య విధా అనుకొని వ్యవసాయం విధాలకు వచ్చి మోసపోతారు అనమాట. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త వహించండి, చూడండి, ఎవరి దగ్గరైనా చదివిండి తెలిసిన వాళ్ళ దగ్గర. సో మా పిల్లోడు కూడా అలా మారక తర్వాత ఇంకా మారలేదు కాబట్టి ఇంకా ఎవరైతే కొట్టినాడో అతనికే చెప్పినాం, రే మళ్ళా కొట్టరా అంతే, రెన్యూల్ చేయరా అంటే వాడేం చెప్పినా అంటే నా దగ్గర లేదు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఫుల్ అయిపోయినాయి అదే అన్నాడు. ఇంకా వేరే చోటికి దొరకలేదు, సామాన్యంగా దొరకదు అది. అంటే ఎవరి దగ్గర పొలాలు ఉంటాయో అతనే కొట్టాలి. మీకు అది దొరకకుంటే మీకు ఏం చేయలేరు మీరు. అలా పిల్లోడికి ఎతికినాము దొరక్క లాస్ట్కి ఏం చేసినామంటే ఇంటికి పంపించేసినాం. పిల్లోడికి కూడా నష్టమైంది. సో ఈ నష్టం మీకు కూడా జరగకుండా ఉండాలంటే ఇక్కడ మీరు ఎవరన్నా రావాలనుకునే వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, శూన్య విధాలు రకాలు ఉన్నాయి, 2 రకాలు వ్యవసాయం ఉండాలి, ఇంకా ఇక్కడ సిటీలో చేసుకునేది కూడా ఉండాలి. మీరు మాత్రము వచ్చేవాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. దయ ఉంచి 1కి 2 సార్లు అరబ్బీ తెలిసిన వాళ్ళ కాడ చదివేయండి. ఇది అహ్లియా విధానా, మారే విధానా, నేను టౌన్లో వచ్చి ఏడన్నా కంపెనీలో చేసుకుంటే మారగలుగుతానా, లేదా ఇది వ్యవసాయం విధానా, ఇది దయ ఉంచి ప్లీజ్ చెక్ చేసుకొని రండి. లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. చాలామంది చదువుకునే వాళ్ళు, డిగ్రీలు చదివి బాగా మంచి ఐటీ వాళ్ళు కూడా ఈ విజాల్లో వచ్చేసి చాలామంది మోసపోతున్నారు. ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర పనితనం ఉండాలి, పనితనం ఉండి కూడా మీరు విజా లేకుంటే ఏం చేసుకోలేరు. సో అందుకు దయ ఉంచి మీరు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, అరబ్బీ తెలిసిన వాళ్ళ దగ్గర చదివిండి, లేకుంటే ఇప్పుడు వాట్సాప్లో ఎవరి దగ్గర పంపించి చెక్ చేసుకోండి. సో ఈ ఒక్క విషయము గురించి నేను వీడియో తీయదలుచుకున్నాను. మాకు కూడా చాలా పెద్ద మోసం జరిగింది కాబట్టి మీరు కూడా చాలామంది మోసపోకుండా ఉండాలనేసి ఈ యొక్క చిన్న వీడియో. సో అంతే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.